హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 249. నా ప్రీవియస్ వీడియోలో ఏం జరిగిందంటే, కురుక్షేత్రం యుద్ధం ముగిసింది, కానీ శాంతి రాలేదు. విజయం వచ్చింది, కానీ ఆ విజయానికి సాక్ష్యం సవాల మేడలు. వ్యాసమహర్షి ఇచ్చిన దివ్య దృష్టితో గాంధారి చూసింది. తన 100 మంది కుమారులు ఇప్పుడు నేలపై నిశ్శబ్దంగా పడ్డ శరీరాలు. ఆమె ఒక్కరే కాదు, అక్కడ ప్రతి స్త్రీ తన భర్తను, తన కుమారుడిని సవాల మధ్య వెతుకుతూ ఉంది. అది యుద్ధం కాదు, అది ఒక వంశం అంతమవుతున్న క్షణం. ఆ బాధతో గాంధారి శ్రీకృష్ణుడిని ఎదిరించింది. ఇది ధర్మమా, ఇది న్యాయమా అని ప్రశ్నించింది. భీముడు ప్రతీకారం అది వీరత్వమా లేక క్రూరత్వమా? కానీ చివరకు ఆమె కూడా అంగీకరించింది. ధర్మాన్ని వదిలినప్పుడు వినాశం తప్పదు అని. ఇది విజయగాథ కాదు, ఇది గెలిచిన వాళ్ళు కూడా ఏడ్చిన కథ. ఇది మహాభారతం యొక్క నిజమైన ముగింపు. విజయం వెనుక దాగి ఉన్న కన్నీళ్ల కథ. యుద్ధం గెలిచారు, కానీ జీవితం ఓడిపోయిందా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. గాంధారి ఇలా అంటుంది: నా కొడుకు వివంశితుని చూడు కృష్ణ, వీడికి సంగీతం అంటే ఎంతో ప్రాణం. ఎల్లప్పుడూ తన చుట్టూ సంగీత విద్వాంసులు, అప్సరసల్లాంటి స్త్రీలతో సేవలందుకుంటూ వారి గానామృతంలో తేలియాడేవాడు. ఇప్పుడు నక్కల ఊలల్లో తనివీధిరా వింటూ ఉంటున్నాడు. అది పరిపరి విధాలుగా నా కుమారుల మృత కలయిబలను చూసి విలపిస్తూ ఉన్న గాంధారికి అభిమన్యుడి మృత కళేబరం కనిపించింది. ఒక్కసారి ఆమె మనసు బాధతో ఆక్రోశించింది. కృష్ణ, వాడైనయ్యా అభిమన్యుడు శత్రు దుర్భేద్యమైన పద్యవ్యూహమునకు ఛేదించి అరివీర భయంకరుడైన సుయోధనుని ఎదిరించి మహావీరుడు అభిమన్యుడు. చివరకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్య, కృపాది యోధులందరూ అతన్ని ఒక్కసారిగా చుట్టుముట్టి కడతీర్చారయ్యా. ఆ సుభద్రాపుత్రుడిని చూడవయ్యా, అచ్చు నిద్రపోతున్నట్టే ఉన్నాడయ్యా. వాడి మొహం, అతని మొహంలో చావుకల ఇనుమంతైనా లేదు కృష్ణ. అందుకే కాబోలు ఈ ఉత్తర తన భర్త గుండెల మీద తలపెట్టి రోధిస్తూ తన మొహాన్ని అభిమన్యుడి మొహం మీద పెట్టి నిద్రలేవమని ప్రార్థిస్తూ ఉందయ్యా. అభిమన్యుడిని అల్లంత దూరంలో చూడగానే పారిపోయే ఆ సుకుమారి ఇప్పుడు 10 మంది ముందు అభిమన్యుడి శరీరం కౌగిలించుకుని నెత్తి నోరు బాదుకుంటూ రోధిస్తూ ఉందయ్యా. కృష్ణ, ఉత్తర ఏమని ఏడుస్తూ ఉందో వినవయ్యా. ఓ అభిమన్యు కుమార, నీ అమ్మ సుభద్ర, మీ తండ్రి అర్జునుడు మీకోసం ఎంతో ఎదురు చూస్తున్నారయ్యా. వారిని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ మేనమామ కృష్ణుడు వచ్చాడయ్యా, లేవయ్యా. నేను ఇన్ని విధాలుగా ప్రార్థిస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడవేవి ఆర్యపుత్ర? అయ్యా దైవమా, గురువుగారు ద్రోణుడు, కృపాచార్యుడు, అంగరాజు కర్ణుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, వీరంతా న్యాయం ధర్మం తెలిసిన ధర్మాత్ములు అని అంటారే. అలాంటి వారు ఒంటరివాడైన నిన్ను చుట్టుముట్టి ఎలా తుదిమిచ్చించారయ్యా? వారిది ఒక మగతనమే నా? ఇంతటి నీచ కార్యములకు ఎలా పాడుటకు వారి మనసెలా ఒప్పిందో తాను చెంత లేకుండా చూసి ఆ దుర్మార్గులు అందరూ చుట్టుముట్టి అభిమన్యుని తుడిమిచ్చించారు అని తెలిసి అర్జునుడు ఎంత బాధపడ్డాడో కదా. నాదా, శత్రురాజులను జయించి రాజ్యలక్ష్మి కైవసం చేసుకున్న ఆనందం మీ మరణంతో ఆవిరైపోయింది కదా. ఇప్పుడు ఈ రాజ్యం లభించి లాభం ఏముంది చెప్పు నాదా. నన్ను విడిచి స్వర్గలోకానికి వెళ్ళు, అక్కడ ఉన్న అప్సరసాంగులతో సుఖం డానికి నీకు మనసలా వచ్చిందయ్యా అంటూ రోధిస్తున్న ఆ ఉత్తరను చూడు కృష్ణ. ఈ వయసులో ఆమెకు భర్తృవియోగం సమంజసమా? ఉత్తరతనని విరాటుడు మహావీరుడు, ఆయన దగ్గరే చేరి ఆయన భార్య సుదేష్ణ ఎలా రోధిస్తూ ఉందో చూడవయ్యా. ఆ పక్క ఆమె కుమారుడు ఉత్తరుడు చచ్చిపడి ఉన్నాడయ్యా. మరణించిన భర్త కోసం దుఃఖిస్తుందా, లేక చచ్చిన కొడుకు కోసం రోధిస్తుందా? ఆ భాగ్యురాలు సుదేష్ణ ఎంత దురాదృష్టవంతురాలో కదా కృష్ణ. అదిగో చూడు, కర్ణుడు కళేబరం వద్ద అతని భార్యలు చుట్టుముట్టి ఎలా దుఃఖిస్తున్నారు. ఆ కర్ణుడిని నమ్ముకునే కదా నా కుమారుడు ఈ ఘోర యుద్ధముకు శ్రీకారం చుట్టాడు, తుదకు దుర్మరణం పొందాడు. అటు చూడవయ్యా, కర్ణుడి ధర్మపత్ని వృషసేనుడి తల్లి అటు భర్త మరణానికి ఇటు కొడుకు మరణానికి ఎలా విలిపిస్తూ ఉందో చూడవయ్యా. ఆమె మాటలు వినవయ్యా. నాదా, పరశురాముని శాపం, బ్రాహ్మణుని శాపం, అర్జునుడి బాణములు నిన్ను బలుకొన్నాయా నాదా అంటూ విలపిస్తూ ఉందయ్యా. అడుగో, మహావీరుడు బాహ్లికుడు చచ్చినట్టు లేడయ్యా, గాఢ నిధిలో ఉన్నట్టు ఉన్నాడు కదూ కృష్ణ. అటు చూడు, నా అల్లుడు దుస్సల భర్త సైంధవుడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ బాలేకపోయాడు. నాడు అరణ్యంలో ద్రౌపదిని చూసి కామించిన నాడే వాడు సగం చచ్చాడయ్యా. నా కూతురు మొహం చూసి పాండవులు వాడిని వదిలిపెట్టారు. కానీ ఈనాడు అదే పాండవులు సైంధవుడు తమ చెల్లెలు భర్త అని కనికరం లేకుండా చంపారయ్యా. పాపం దుస్సల భర్త శిరస్సు కోసం ఎలా వెతుకుతూ ఉందో చూడవయ్యా. అలాంటి పరిస్థితుల్లో కూతురును చూడడం కన్నా దురదృష్టం ఏ తల్లికి ఉంటుందో చెప్పు కృష్ణ. నీకు తెలుసోలేదో, అర్జునుడు ఆ రోజు సూర్యాస్తమయంలోగా సైంధవుడిని చంపుతాను అని చేసిన ప్రతిజ్ఞ గురించి
తెలిసిన దుస్సల ఆ రాత్రి భర్తకు ఎంతగానో చెప్పిందయ్యా. నాదా, అర్జునుడి ప్రతీకను ముల్లోకంలో కూడా తిరగలేదు. నా మాట విని ధర్మజుడు శరణు వేడు, అతను నిన్ను తప్పక కాపాడుతాడు అని ఎన్నో విధాలుగా చెప్పిందయ్యా. కానీ సైంధవుడు వినలేదు. ఇలా దుర్మరణం పాలయ్యాడు. ఏ శుభకార్యానికి కూడా వెళ్లకుండా నీ చెల్లెలు విధవరాలను చేశారా అంటూ పాండవులను నా కూతురు దుస్సల ఎలా నిందిస్తుందో వినండయ్యా. అయినా కృష్ణ, సైంధవుడు చేసిన తప్పేమిటి? యుద్ధ ధర్మం ప్రకారం భీమనకుల సహదేవులను అభిమన్యుడికి సాయంగా వెళ్లకుండా ఆపాడు. అయినా బాలుడైన అభిమన్యుడు మహావీరులైన ద్రోణ, కర్ణ, అశ్వత్థామను ఎదుర్కోవడం తప్పు కాదా? అభిమన్యుడు దుస్సాహసమే అతని మృతికి కారణమైంది. అయినా చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుని చంపుతానని ప్రతిజ్ఞ చేయడం ధర్మమో అధర్మమో ఆ అర్జునుడికే తెలియాలి. కృష్ణ, మహావీరుడైన శల్యుడు ధర్మనిరతతో ధర్మజునితో సమానుడు. అలాంటివాడు దుర్యోధన పక్షం వహించి కర్ణుడికి సారథ్యం చేస్తూ అతని సూటిపోటి మాటలతో బాధించాడు. అలాంటి శల్యుని చుట్టూ అతని భార్యలు, బంధువులు ఎలా ఏడుస్తున్నారో చూడవయ్యా. కృష్ణ, ఇతడు భగదత్తుడు. ఇతనిని చూసావా? మహేంద్రుడిని ఎలా గెలవగల సమర్థుడు. అర్జునుడి మీద ప్రేమతో ఇతన్ని దారుణంగా చంపించింది నువ్వే కదా కృష్ణ. అడుగో భీష్ముడు సరతల్పం మీద ఎలా ఉన్నాడో చూడు. కోరి తన మృత్యువును కొని తెచ్చుకున్నాడు. లేకపోతే మహావీరుడైన భీష్ముడిని గెలవడం మానవ మాతృలకు సాధ్యమైందా కృష్ణ? అతనికి నిజమైన శిష్యుడు అర్జునుడే కదా. అతన్ని సరతల్పం నుంచి ఏర్పరిచి పాతాళ గంగతో అతని దాహార్తిని తీర్చిన వీరుడు అర్జునుడు. సూర్యుడే భూమి మీద దిగివచ్చి సరతల్పం మీద పడుకుని విశ్రాంతి తీసుకున్నట్టు ఉంది కదూ. ఇలాంటి భీష్ముడు స్వర్గస్థుడైన తరువాత కురుకుమారులకు ధర్మసూక్ష్మములను వివరిస్తూ దిశానిర్దేశం ఎవరు చేస్తారు కృష్ణ? ఇంద్రుడితో సమానమైన పరాక్రమవంతుడు ద్రోణుడు, వేదాంగ పారంగతుడు, ధనుర్వేద్యము అవకోస పెట్టినవాడు, ఎందరో కురుకుమారులకు విద్య నేర్పినవాడు నేడు దిక్కు లేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైందో కృష్ణ. ద్రోణాచార్యులను నమ్ముకునే కదా నా కుమారుడు పాండవులతో యుద్ధం ప్రకటించాడు. కానీ ఆయన తలను ద్రుపద పుత్రుడు దుష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది సంభవం అంటావా కృష్ణ? ద్రోణుడి భార్య భర్త శవం దగ్గర కూర్చొని ఎలా రోధిస్తూ ఉందో చూశావా? ద్రోణుడి శిష్యులు అతన్ని దహనం చేయడానికి కట్టెలు దొరక్క అక్కడ ఉన్న అమ్ములు, ధనస్సులు పోగు చేసి చితి పేరుస్తున్నారు. కృష్ణ మొదలగు వారు ద్రోణుడి చితికి అవశ్యముగా ప్రదక్షిణ సాధించి స్నానం చేయుటకు వెళ్తున్నారయ్యా. కృష్ణ, సాత్యకి అమానుషంగా తల నరికిన సోమదత్తుడు కుమారుడు భూరిశ్రవుని చూడు. అతని శరీరం గ్రద్దలు, నక్కలు ఎలా పీక్కు తింటున్నాయో. ఆ భూరిశ్రవుని తల్లి, కుమారులు, భార్య అతని పక్కన కూర్చొని ఎలా రోధిస్తున్నారో చూడు. అర్జునుడు భుజం తెగ నరికితే సాత్యకి తల నరికాడు. అది తలుచుకుని ఏడుస్తున్నారయ్యా వాళ్ళు. అయినా కృష్ణ, ఈ మహావీరులైన అర్జునుడు సాత్యకి ఇంతటి నీచకర్మనకు ఎలా ఒడిగట్టారు కృష్ణ? సాత్యకి మీద ప్రేమతో అర్జునుడు ఎలా చేసి ఉంటాడా? అయినా ఆ భూరిశ్రవుడు మంచివాడు, సాధువు. అతన్ని చంపితే అర్జునుడికి ఏమొరిగింది కృష్ణ? సాత్యకి ఏం సాధించాడు? ప్రాయోపవేశం చేస్తున్న వాడిని చంపాడు అన్న అపకీర్తి ముట్టుకోవడం తప్ప. కృష్ణ, ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా. భూరిశ్రవుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు సిగ్గుమాలిన పని ఎందుకు చెయ్యి నరికాడు? అర్జునుడు చేసిన పనిని నువ్వు హర్షిస్తావా కృష్ణ అని పరిపరి విధములుగా విలిపిస్తూ ఉంది గాంధారి. కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను అనుసరిస్తున్నాడు. ఇంతలో గాంధారికి తన తమ్ముడు శకుని కళేబరం కనిపించింది. అతని మొహం కోసం బేజరుచింది. కృష్ణ, తన మేనడు నకులుడితో చేతిలో చచ్చిన నా తమ్ముడు శకుని చూశావా? వీడొక మాయావి, కానీ వీడి మాయలో నీ ముందు పనిచేయలేదు. నాడు మాయాజ్యూతంలో ధర్మరాజును ఓడించి అడవులకు పంపాడు. కానీ యుద్ధమనే యుద్ధంలో తన ప్రాణాలు ఒడ్డి ఓడిపోయాడు. కురు పాండవులకు మధ్య శత్రువు కారణం వీడే కృష్ణ. నీకు హితం చేస్తున్నాను అని నా కుమారుడు సుయోధను నమ్మించి నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడ్డా? తన పుత్రపౌత్రులతో యుద్ధంలో మరణించాడు. అసలు నా కొడుకులకు బుద్ధి లేదు. లేకపోతే ఈ మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా? అందుకే ఫలితం అనుభవించారు. కృష్ణ, అడుగో కళింగ దేశాధిపతి, ఇడుగో మగధ దేశాధిపతి శరీరం. ఇప్పుడు కోసల దేశాధిపతి బృహల్భుడు తమ రాజ్యములు సకల భోగములు భాగ్యములు అనుభవించిన వారు కూడా నేడు దిక్కు లేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్యలు, బిడ్డలు ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా. ఇలాంటి రోదనలు ఎక్కడైనా విని ఎరిగామా? ఇదిగో కైకేయ రాజులు ద్రోణాచార్య చేతిలో హతమైనట్టున్నారు. అదిగో పాంచాలరాజు ద్రుపదుడు తన సహధ్యాయి ద్రోణుడి చేతిలో చచ్చాడు. చిత్రం కాకపోతే అతని తెల్లగొడుగు ఇంకా అతని మీద ఎండపడకుండా నిలిచి ఉంది. చూచావా కృష్ణ? అటు చూడవయ్యా. మహారాజులు భార్యలు, కొడుకులు తమ భర్తలకు, తండ్రులకు దాహ సంస్కారం గావించు రోధిస్తూ
మంగళ స్నానాలు చేయడానికి గంగా వైపుకు తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది మమకారం వీడక చచ్చిన వారి తలను తమ తొడల మీద పెట్టుకొని రోధిస్తున్నారు. కృష్ణ, ఇతని గుర్తుపట్టావా? వీడేనయ్యా నీ మేనత్త కుమారుడు శిశుపాలుని కుమారుడు దృష్టకేతువు. అతని కుమారుడు సుకేతుడు. తండ్రి కొడుకులు ఇద్దరూ మరణించారయ్యా. తండ్రి కొడుకులు ఒకేసారి మరణించగా వారి భార్యలు, తల్లులు, బంధువులు ఎలా రోధిస్తున్నారో చూడవయ్యా. కృష్ణ, అవంతి పాలకులు విందాన విందులు నీకు తెలుసు కదా, వారే వీరు. పెనుగాలికి కూలిన వృక్షం మాదిరి ఎలా కూలిపోయారో చూచావా? ఇదంతా చూస్తుంటే నాకు సందేహం కలుగుతుంది కృష్ణ. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, కృపుడు, సైంధవుడు, కృతవర్మ, నా కుమారుడు సుయోధనుడు, వీరంతా అతిరథ మహారథులు. వీరందరితో యుద్ధం చేసి కూడా నువ్వు నీ తమ్ముడు సాత్యకి, పాండవులు నిరపాయంగా ఎలా బయటపడ్డారు? మహాద్భుతంగా ఉంది కదూ. నాకు నమ్మబుద్ధి కావడం లేదు కృష్ణ. అపారమైన దైవబలం ఉంటే గాని ఇది సాధ్యం కాదు. కానీ ఆ దైవం కూడా దైమాలి నా కుమారులు నూరుగురిని అన్యాయం చేసింది అంటేనే బాధగా ఉందయ్యా. కానీ ఏం చేస్తాం? నా కుమారులందరినీ పోగొట్టుకున్నాను. అనాథనీయను. ఈ ముది వయసులో నాకు, నా భర్తకు ఆసరాగా ఒక్క కుమారుని కూడా మిగిల్చలేదయ్యా ఈ భీముడు. ఈ భీముడు మాత్రం ఏం చేస్తాడులే. అంతా నేను నా కొడుకులు చేసుకున్న ప్రారంధం. ఆనాడు నువ్వు రాయబారిగా వచ్చి చెప్పిన మాటలు విన్నట్టయితే ఇది జరిగేదా? నువ్వే కాదు, భీష్ముడు, విదురుడు కూడా ఎన్నో హితోక్తులు పలికారయ్యా. నేను, నా భర్త ఆ మాటలు పెడచెవిన పెట్టాము. కృష్ణ, నాడు నువ్వు పలికిన పలుకులు నిజమయ్యాయి. ఈ సర్వనాశనానికి నువ్వే కారకుడు. ఊరికే హితములు కూర్చోకుండా నువ్వు నా కొడుకులు పాండవుల మీద అసూయతో చేస్తున్న అకృత్యాలకు ఎందుకు అడ్డుపడలేదు? నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపలేవా? నాడు కొలువు కూటములో ఎంతమంది పెద్దలున్నారు? మహనీయ వాక్చాతుర్యము కలవాడు, ధర్మవేత్తవు నువ్వు ఉన్నావు. వీరందరూ కలిసి రాయబారం విఫలం చేశారు. ఈ ఘోర కలికి కారకులయ్యారు. కృష్ణ, నువ్వు సుయోధనుడు నాశనం చెయ్యడానికి ఈ రాయబార నాటకం ఆడావు. ఎందరో రాజులను ఈ రణభూమికి బలిచ్చావు. దీనికి అంతకంతా నువ్వు అనుభవిస్తావు కృష్ణ. ఇదిగో నా శాపము. నేను నా జీవితమంతా సంపాదించుకున్న పాతివ్రత్య పుణ్యఫలమును పనంగా పెట్టి పలుకుతున్నాను. నీవు ఎలాగైతే దాయాదులను ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో చంపించావో అలాగే నీ వారందరూ తమలో తాము కలహించుకొని దారుణంగా మరణిస్తారు. నువ్వు కూడా నేటికి సరిగ్గా 36 సంవత్సరాలు అతి క్రూరంగా దిక్కులేని చావు చేస్తావు. నేడు నా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో ఆనాడు నీ వాళ్ళు కూడా అలాగే తమ భర్తలను, కుమారులను, సహోదరులను, బంధువులను పోగొట్టుకుని అదేవిధంగా ఏడుస్తారు. ఇదే నా శాపం, అనుభవించు అని ఘోరంగా శపించింది గాంధారి. ఆ శాపానికి చిరునవ్వుతో స్వీకరించాడు శ్రీకృష్ణుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.